మిత్రమా, ఒక చిన్న మాట చెప్పనా? నీ దగ్గర డబ్బు లేని రోజు నీ ఇంట్లో నువ్వు కారం మెతుకులైన తిని బ్రతుకు. అంతేగాని డబ్బులున్నాడు పిలిచాడు కదా అని ఒక పూట తినడానికి పోకు. నువ్వు తిన్నది మొత్తం కక్కేదాకా సూటిపోటి మాటలతో నిందలు వేస్తాడు. గుర్తుపెట్టుకో. నీ యొక్క కష్టాన్ని నలుగురికి చెప్పకు. నలుగురిలో చులకనవుతావు. వాడి సహాయం ఏమీ చెయ్యడు. నీ కష్టానికి కారణం నీ తలరాత. ఆ విషయాన్ని తెలుసుకొని నీ కష్టాన్ని తగ్గించే ఆలోచన చూడు. ఆ యొక్క భగవంతుడు ఉన్నాడు అన్నింటికి. అంతేగాని ఎవ్వరు నీ వాళ్ళు కాదు. ఎవరికి నీ బాధని చెప్పుకోకు, వెళ్ళకక్కకు, నలుగురిలో చులకన కాకు. ఏమంటారు దోస్తులు? అంతే కదా. నలుగురు చెప్తే మాత్రం ఏమైనా వచ్చేది ఉందా? నలుగురిలో చులకన అవుతావు తప్ప అంతకు మించి ఏమీ వచ్చేయలేదు. అందరు నీ కష్టాన్ని చూసి వావ్ వావ్ అని సంతోషపడతారు కానీ అయ్యో పాపం అని ఎవ్వరు అనుకోరు. అదే కదా నేటి సమాజం. దరిద్రమైనటువంటి సమాజంలో బతుకుతున్నాం. మన సంతోషాన్ని పంచుకోవడానికి నలుగురు వస్తారు. మన కష్టాన్ని చూసి నవ్వడానికి 100 మంది వస్తారు. అది పరిస్థితి.